హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అల్నూర్ లెర్నింగ్ ఉర్దూ త్రూ తెలుగు ద్వారా ఉర్దూ నేర్చుకోవడం లెసన్ నంబర్ 34. మీరు అక్కడికి వెళ్ళండి అనే మాట ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో ఏమంటారంటే ఆప్ వహా జాయియే అని గౌరవంగా చెప్తున్నాం అన్నమాట. దాన్నే మనం క్లోజ్గా ఉన్న వాళ్ళని, దగ్గర బంధువుల్ని, క్లోజ్ ఫ్రెండ్స్ని మనం తూ లేదా తుమ్ అని ఉపయోగిస్తామని ఇంతకుముందు మనం లెసన్లో తెలుసుకున్నాం. తూ వహా జావ్ అని కూడా అనొచ్చు, తుమ్ వహా జావ్ అని కూడా అనొచ్చు. అలాగే మీరు తూ లేదా తుమ్ ఉపయోగించి ఆ జాయియే బదులు జావ్ అని ఉపయోగించవచ్చు. మీరు ఇక్కడికి రండి అంటే ఆప్ యహా ఆయియే. ఆప్ అంటే మీరు, యహా అంటే ఇక్కడికి, ఆయి అంటే దయచేయండి, రండి అని అర్థం వస్తుంది అనమాట. దాన్నే మనం తూ యహా ఆవో అని అనొచ్చు, లేదా తుమ్ యహా ఆవో అని కూడా అనొచ్చు. మీరు చెప్పండి అని ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో ఆప్ బోలియే అని గౌరవ సూచకంగా మనం అంటాం. లేదా ఆప్ కహియే, లేదా మీరు చెప్పండి అని కూడా అనొచ్చు. లేదా దాన్ని మనం ఏకవచనంలో తూ లేదా తుమ్ ఉపయోగించి మాట్లాడితే ఎలా ఉంటుందో చూద్దాం. తూ బోలో అని అనొచ్చు, లేదా తుమ్ బోలో అని కూడా అనొచ్చు. లేదా తూ కహో లేదా తుమ్ కహో అని కూడా అనొచ్చు. తర్వాత మీరు వినండి అని ఉందనుకోండి, ఆప్ సునియే అని అంటాం. ఎప్పుడైతే ఆప్ ఉపయోగించామో సునియే, బోలియే, కహియే, బైఠియే, ఖడియే అని ఏ అని చివర ఆ యొక్క ఆప్ అనే పదానికి సరితూగే పదం జోడించాలన్నమాట. అదే తూ లేదా తుమ్ ఉపయోగించినప్పుడు ఆ ఏ అనే పదం రాదు. తూ సునో అని అంటాం, లేదా తుమ్ సునో అని కూడా అనొచ్చు. మీరు లోపల కూర్చోండి అని ఉందనుకోండి, దాన్ని ఆప్ అందర్ బయటియే. ఆప్ అంటే తమరు లేదా మీరు, అందర్ అంటే లోపల, బయటియే అంటే కూర్చోండి. ఇది గౌరవప్రదంగా మనం చెప్పటం అన్నమాట. అదే తూ లేదా తుమ్ ఉపయోగించినప్పుడు వేరే విధంగా ఉంటుంది. తూ అందర్ బైఠో అని అనాలి, తుమ్ అందర్ బైఠో అని కూడా అనొచ్చు. తూ లేదా తుమ్ ఉపయోగించినప్పుడు బైఠో అనే మాత్రమే వస్తుంది, బైఠియే అని రాదు. అలాగే మీరు వెలుపల నిలబడి ఉండండి లేదా మీరు బయట నిలబడి ఉండండి అని అన్నామనుకోండి, దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారు? ఆప్ బాహర్ ఖడే రహియే. ఆప్ అంటే మీరు, బాహర్ అంటే బయట, వెలుపల, ఖడే రహియే నిలబడి, రహియే అంటే ఉండండి. అదే మనం తూ లేదా తుమ్ ఉపయోగించినప్పుడు తూ బాహర్ ఖడే రహో అని వస్తుందన్నమాట. అలాగే తుమ్ బాహర్ ఖడే రహో అని వస్తుందన్నమాట. నన్ను విసిగించకు అని ఉందనుకోండి ఒక మాట, దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటాం? ముఝే పరేషాన్ మత్ కరో. లేదా దీన్నే గౌరవంగా మనం అనాలంటే ముఝే పరేషాన్ మత్ కీజియే. మత్ కీజియే అంటే నన్ను గౌరవంగా చెప్తున్నాం అన్నమాట. ఎవరైతే మనల్ని విసిగిస్తున్నారో వారిని గౌరవప్రదంగా మనం నన్ను విసిగించవద్దండి అని మనం గౌరవంగా చెప్తాం కదా, అలాగే దాన్ని ముఝే పరేషాన్ మత్ కీజియే అని అంటాం. లేదా తూ లేదా తుమ్ ఉపయోగించే మన క్లోజ్ ఫ్రెండ్స్ని ఎవరినైనా మనం ఇదే మాటని ఉపయోగించాలి అని అనుకున్నాం, నన్ను విసిగించకు అని కోపంగా, ముఝే పరేషాన్ మత్ కరో అని అంటే సరిపోతుంది. నాకు కోపం తెప్పించకు అని ఉందనుకోండి, దాన్ని గౌరవప్రదంగా మనం చెప్పాలి అంటే ముఝే నారాజ్ మత్ కీజియే, మత్ కీజియే అని అంటాం. అదే ఏకవచనంలో మనం క్లోజ్గా మనం దగ్గరకు తెలిసిన వారిని, మన ఫ్రెండ్స్ని మనం ఈ మాట అనాలి అనుకున్నాం, నాకు కోపం తెప్పించకు అని, దానికి మనం ఏమంటాం అంటే ముఝే నారాజ్ మత్ కరో, ముఝే నారాజ్ మత్ కరో అని అంటే సరిపోతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో ఈ లెసన్ని ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ వచ్చే వారం కొత్త లెసన్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. గుడ్ బై ఫర్ నౌ.